ఈరోజు ఆసియా కప్ 2025 లో రసవత్తరమైన పోర్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా జరుగుతోంది. సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ టు మై ఇండియన్ టీమ్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. మీరు కూడా మీ విషయాన్ని కంటిన్యూ చేయండి. దానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ఈ రోజు ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సంబంధించి 41 ఏళ్ల తర్వాత ఏషియా కప్ లో ఫైనల్లో దయాదుల పోరు ఉండబోతోంది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. రాత్రి 8 గంటలకి దుబాయ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటి వరకు భారత్ పై ఒక్క మ్యాచ్ కూడా పాక్ గెలవలేదు. భారత్తో మ్యాచ్ ఆడేందుకు కూడా పాక్ ఆటగాళ్లు గజగజ వణికిపోతున్నారు. భారత్తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామంటున్నారు పాక్ కెప్టెన్ సల్మాన్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైన అభిమానుల్లో కూడా తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతోంది. సో మీ అభిప్రాయం మీరు కూడా కామెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా ఇండియాతో 2 మ్యాచెస్ ఆడింది ఆసియా కప్ 2025లో. సో దీంట్లో మొదటి మ్యాచ్లో గ్రూప్ స్టేజ్లో ఆడిన మ్యాచ్లో పాకిస్తాన్ని చిత్తు చేసి భారత్ గెలుపొందింది. సూపర్ 4లో కూడా పాకిస్తాన్కి కనీసం మనిషిగా కూడా భారత్ పట్టించుకోలేదు. వాళ్ళు దానికి హట్ అయిపోయి ఫైవ్ క్రాఫ్ట్ రకరకాలుగా ఎన్ని రకాల చర్చలు పెట్టారో చూసాం. సో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ 100% ఈసాల కప్ నామ్దే. 11 ఫైనల్ మ్యాచ్లు ఆడింది ఇండియా ఏషియా కప్లో. దాంట్లో 8 మ్యాచ్లు గెలుపొందింది. అంటే ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళిందంటే చాలు కప్పు తీసుకొని ఇంటికి వెళ్తుంది మన భారతదేశం. ఇక పాకిస్తాన్పై మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈసారి పాకిస్తాన్కి చెమటలు పట్టించి ప్యాంటు తడిచేలా వారికి చుక్కలు చూపించబోతోంది భారత ప్లేయర్స్. సో మన దగ్గరకు సంబంధించి అభిషేక్ శర్మ అండ్ ఇతరత్ర టీమ్ శుభ్మాన్ గిల్ వీళ్ళంతా కూడా అద్భుతమైన మంచి ఫామ్లో ఉన్నారు. మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక అభిషేక్ శర్మ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఆయనకు సంబంధించి ఈ 6 మ్యాచెస్లో ఎవరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పి చూస్తే ఓవరాల్ ఇండియాలోనే కాదు అన్ని టీమ్స్ కలిపితే హైయెస్ట్ స్కోరర్గా అభిషేక్ శర్మ నిలిచారు. 309 రన్స్. సో అభిషేక్ శర్మ పైనే అందరి చూపు ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎలా ఈసారి అందరినీ మెప్పించబోతున్నారనేటువంటి దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకసారి మనం టీమ్ వైజ్గా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పే ముందు నేను చెప్తున్నటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్లో బిగ్గెస్ట్ హ్యాపరింగ్ ఏంటంటే సల్మాన్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వాడు ఏం చెప్తున్నాడంటే భారత్తో మ్యాచ్ అంటేనే మాకు కొంత టెన్షన్ పుట్టుకుంది. భారత్తో మ్యాచ్ అంటేనే కొంత ఇబ్బందులు పడుతున్నాను. నేను కేవలం భారతీయుడిగా మీకు భారతదేశం పట్ల ప్రేమతో మాత్రమే ఈ వార్తను చెప్పడం లేదు. బట్ ఎగ్జాక్ట్గా జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులతో నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత మీడియాతో నిన్న పాక్ కెప్టెన్ సల్మాన్ మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. భారత్తో మ్యాచ్ అంటేనే కొంత మాకు భయం అవుతోంది అని చెప్పుకొచ్చాడు. అండ్ టెన్షన్గా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. సో సూర్యకుమార్ యాదవ్ హియర్ ఇస్ అవర్ కెప్టెన్ ఆన్ మై రైట్ సైడ్. సో మీరు కూడా మీ విషయాన్ని కంటిన్యూ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మీరు ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను టీం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. టీంలో అభిషేక్ శర్మ అల్టిమేట్ పర్ఫార్మెన్స్. సో అలా అని చెప్పి మనం పాకిస్తాన్ తక్కువ అంచనా వేలం కేవలం మన స్పోర్టివ్ స్పిరిట్లో ఆలోచిస్తే కనుక వాళ్ళు కూడా రీసెంట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. పాక్ వర్సెస్ బంగ్లాదేశ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంత పుంజుకున్నట్టుగానే కనబడుతోంది. సో ఈరోజు అంత ఈజీగా ఏముండదు. బట్ ఫైనల్గా కప్పెత్తేది మాత్రం నా భారత ప్రజలే. ఫైనల్గా కప్పెత్తేది మాత్రం సూర్యకుమార్ యాదవే. ఆయన మాత్రమే కప్పెత్తారు. సో ప్రస్తుతానికి ఇదైతే క్లారిటీ. సో అభిషేక్ శర్మ పైన చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. సో శుభ్మాన్ గిల్ పైన చాలా ఎక్కువగా హోప్స్ కూడా ఉన్నాయి. అటు సూర్యకుమార్ యాదవ్ హీఈస్ ఆల్సో డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా ఈరోజు బౌలింగ్ పర్ఫార్మెన్స్ పైన కొంత అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్ మ్యాచ్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇద్దరికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి అభిషేక్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యాకి. బట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే. డెఫినెట్గా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఏం భయం అక్కర్లేదు. ఇక శివం దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. సో వీళ్ళంతా కూడా బౌలింగ్లో కూడా డెఫినెట్గా అద్భుతమైనటువంటి ఒక టీం అయితే ఉంది. బట్ మన దగ్గర ఉన్న దాంట్లో ఎక్కువగా స్పిన్నర్సే. సో సీమ్లో అంత అద్భుతంగా జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన వారు ఎవరు కూడా అంత హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్, ఆల్రౌండర్ ఆయన. బట్ బౌలింగ్లో ఎక్కడో హార్దిక్ పాండ్యా తడబడుతున్నట్టుగా కనబడుతోంది. సో కొంత ప్రెషర్ అయితే ఉంటుంది ఈరోజు. డెఫినెట్గా
పాకిస్తాన్తో మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు కూడా బౌలింగ్లో బెటర్గా ఉన్నారు, బ్యాటింగ్లో కూడా బెటర్గా ఉన్నారు. సో వాళ్ళ వైపు మనం చూసినా కూడా ఆ 11 మంది ఉగ్రవాదుల లిస్ట్ చెప్తాను. సో షహీబ్ జాదా, ఫర్హాన్, సో రీసెంట్ మ్యాచ్లో ఫకర్ కూడా బాగానే ఆడాడు. సయీం అయూబ్, సలీం అలీ అఘా, హుస్సేన్ తాలట్, మహమ్మద్ హరీస్, మహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీషా అఫ్రిది, హరీస్ రౌఫ్ అండ్ అబ్రా అహ్మద్, వీళ్ళందరూ కూడా కొంత బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కూడా డెఫినెట్గా ఇట్స్ టఫ్ మ్యాచ్. ఇద్దరికి కూడా టఫ్ మ్యాచ్ అని చెప్పాలి. నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఈరోజు మ్యాచ్ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు, వీఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ టఫ్ సిచ్యువేషన్ టు, ప్రెషర్ అయితే ఉంటుంది. సో ఈరోజు మ్యాచ్ పై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందంటే ఎటువంటి అభిప్రాయం లేదు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి. పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరు కూడా ఇప్పుడు కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రదర్శనలో ఉన్నారని చెప్పుకోవాలి. బట్ మనకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గా మాట్లాడుకోవాలంటే ఫీల్డింగ్ కి సంబంధించి గత మ్యాచ్ నుంచి చూద్దాం, కీలకమైన క్యాచెస్ వదిలేస్తున్న తర్వాత, అంటే కీలకమైన క్యాచెస్ వదిలేస్తున్న నేపథ్యంలోని పాకిస్తాన్ అంత హై స్కోర్ కి వెళ్ళగలిగింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక కాస్త తక్కువ స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది మన బౌలింగ్ బానే ఉంది, అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఒక బ్యాటింగ్ వచ్చినప్పుడు బ్యాటింగ్ కి సంబంధించి అఫ్కోర్స్ కొన్ని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉన్న వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ మనకి ఇక్కడ ప్రధానమైన శత్రువు పాకిస్తాన్ కాదు, మనగా ఉన్న శత్రువు మాత్రం ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్, ఇంకా చెప్పాలంటే ది బెస్ట్ ఫీల్డింగ్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కోహ్లీ కావచ్చు, రోహిత్ ఉన్నప్పుడు వాళ్ళొక చోటు ఉన్నారంటే దాదాపుగా వాళ్ళు, అది మిరాన్ కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ లాంగ్ ఆన్ కావచ్చు, వాళ్ళు ఎక్కడున్నా కూడా దాదాపుగా ఇంకొక ఫీల్డ్ అని అటువైపు పెట్టాల్సిన పరిస్థితి లేనట్టుగా అది యువరాజ్ సింగ్ కావచ్చు. సో అటువంటి ఒక మేటి ఆటగాడి మనం ప్రతి వాళ్ళలో మనకు కనిపించాలి. ఒకవేళ అది కనుక జరిగితే ఇప్పుడు మ్యాచ్ కి సంబంధించి హై స్కోర్ కి వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది ఛాన్స్ అని చెప్పుకోవాలి. బట్ మనకి ఎదురుగుండా ఉన్న శత్రు పాకిస్తాన్ కన్నా ముందు మన ఆ ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త తడపడుతున్నాం. మెరుగైన మరి ముఖ్యంగా అఫ్కోర్స్ ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఫీల్డింగ్ మాత్రం మనం ఫస్ట్ ఎదుర్కోవాల్సిన అంశం. ఇక రెండోది మీరు అన్నట్టుగా బ్యాటింగ్ కి సంబంధించి బహుశా ఇండియా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుందా లేకపోతే ఫీల్డింగ్ వెళ్తుందా, అది ఎండ్ ఆఫ్ ద డే పిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ కి దిగితే కనుక ఇటు మనం మాట్లాడేట్టుగా అభిషేక్ శర్మకి సంబంధించి హీ షుడ్ బి బిగ్ అసెట్ టు us. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూస్తాం, ఫస్ట్ బాల్ నే 6 పంపించేస్తాడు. ఇటు సైన్ అఫ్రిదీకి సంబంధించిన ఫస్ట్ బాల్ లోనే తన కథని చూపించాడు. అట్ ద సేమ్ టైం మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పుకొచ్చాడు, పాకిస్తాన్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు బాగలేదు కాబట్టి పాకిస్తాన్ కి అక్కడే ధీటైన సమాధానం ఇచ్చారని చెప్పి తను చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇప్పుడు తన మీద ప్రెషర్ ఉంటుంది, దాంతో పాటు లాస్ట్ మ్యాచ్ లో గాయమైంది కాబట్టి ఇవన్నీ కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతోంది శుభ్మన్ గిల్ నుంచి. ఒకవేళ ఇటు అభిషేక్ శర్మ కనుక అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతే శుభ్మన్ గిల్ సంవాట్ ఒక డిఫెన్స్ లోను, ఎందుకంటే గత మ్యాచ్ లో చెప్పుకొచ్చిన సందర్భం అభిషేక్ శర్మ, ఒకవేళ శుభ్మన్ గిల్ కనుక ఒక 2 4 కొట్టాడంటే నెక్స్ట్ బాల్ రొటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకవేళ రొటేషన్ నేను కూడా నేర్చుకోవాలి అన్నట్టుగా అర్థం వచ్చేలా తను మాట్లాడిన సందర్భం. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈ మ్యాచ్ లో ఇద్దరు కూడా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ దిగితే అటాకింగ్ మోడ్ కి వెళ్లే కన్నా ముందు ఇటు సింగిల్స్ రొటేట్ చేసే అవకాశం ఉంది. కోర్స్ కాస్త మన బౌండరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇవన్నీ జరగాలంటే మాత్రం ముందు కుదురుకోవాలి ఇద్దరు కూడా. సో ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ వెళ్లే వాళ్ళ మీద ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ హై స్కోర్ కనుక మనం పుట్ ఆన్ చేయగలిగితే, అంటే హై స్కోర్ ని కనుక మనం స్కోర్ బోర్డ్ మీద ఉంచగలిగితే అప్పుడు ప్రెషర్ అవుతుంది ఎవరికి, నెక్స్ట్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్ కి ప్రెషర్ అవుతుంది. ప్రెషర్ సందర్భంలో పాకిస్తాన్ తడబడుతోంది, ఇది క్లియర్ కట్ గా మనకు కనిపించిన అంశం. బట్ ఈ తడబాటులో వాళ్ళు క్యాచెస్ వాళ్ళ వికెట్ కోల్పోయే అవకాశానికి సంబంధించి మనం చేయాల్సిన లాస్ట్ అని చూసాం. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. అండ్ పాకిస్తాన్ సంబంధించి మాట్లాడుకున్న రీసెంట్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో అటు అభిషేక్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా కొంత గాయాలు కూడా అయ్యాయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్, బట్ అప్పటి నుంచి పాకిస్తాన్ పుంజుకుంటూ వచ్చింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూసాం మనం, ఇండియాతో ఓడిపోయిన తర్వాత మ్యాచెస్ లో పాకిస్తాన్ కొంత పుంజుకుంటూ వచ్చింది. సో వాళ్ళు ఏదైనా పంతా మార్చారనుకోవాలా ఈసారి ఇండియాతో మ్యాచ్ అన్న సిచ్యువేషన్, వాళ్ళు కూడా భయపడుతున్నామని చెప్తూ ఉన్నారు. బట్ వాళ్ళు ఏదైనా పంతా మార్చొచ్చు అంటారా? దేర్ ఇస్ ఎనీ చేంజెస్, బిగ్ చేంజెస్? వ్యూహాన్ని అయితే మార్చారు. ఎందుకు వ్యూహాన్ని మార్చారు వచ్చిన ఎలా చెప్పగలుగుతా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ జస్ప్రీత్ బుమ్రా. సాధారణంగా బుమ్రా బౌలింగ్ ఆడాలంటే కష్టపడే ఏ ప్లేయర్ అయినా
లాస్ట్ టైం పాకిస్తాన్ చాలా నేర్పరితనం చూపించింది అక్కడ. వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ అక్కడ చూపించాలని చెప్పుకోవాలి. వాళ్ళ క్లాసిక్ డిఫెన్స్ చూపించాలని చెప్పుకోవాలి బూమ్రా విషయంలో. ఆ తర్వాత వచ్చిన మిగతా వాళ్ళకి, ఎందుకంటే ఆ స్థాయిలో దాదాపుగా 150+ స్కోర్ చేయాలంటే ఇప్పుడున్న టీమిండియా బౌలింగ్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, లేకపోతే టీమిండియాకి సంబంధించి ఫీల్డ్ లో ఉన్న సందర్భంలో సో ఆ స్కోర్ కు వెళ్ళగలిగిందంటే బూమ్రాను ఇక్కడ చాలా ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్న భావిస్తున్న అంటే బూమ్రాను ఎదుర్కోగలిగారు. సో అటువంటిది బూమ్రా కనుక ఈ రోజు వికెట్లు తీయగలిగితే, స్టార్టింగ్ లోని కనీసం ఒక వికెట్ పడిపోతే, ఫస్ట్ ఓవర్ లో ఒక వికెట్ పడగొడితే కనుక పాకిస్తాన్ కి సంబంధించి ఒకవేళ బ్యాటింగ్ కి వెళ్ళినా బౌలింగ్ కి వచ్చినా సో పాకిస్తాన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఈ సందర్భంలో ఆటోమేటిక్ గా పాకిస్తాన్ ఒక లో స్కోర్ కి నమోదే అవకాశం ఉంది. బట్ రిమెంబర్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ కి సల్మాన్ ఆజా కూడా కాస్త ఫామ్ లో ఉన్నాడు. కానీ ఫకర్ జమాన్ కూడా కాస్త తన బ్యాటింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరన్నట్టుగా షాహిద్ తాజా ఫర్హాన్ వీడు లాస్ట్ టైం ఓవర్ యాక్షన్ చేశాడు. ఏదో తుపాకీ పట్టుకున్నాడు, బ్యాటింగ్ లా పట్టుకుని కాస్త మన వైపు చూపించి అన్నట్టుగా ఏదో వాడు ఏదో ఆయుధ బలగాల్లో ఎంతో ఉన్నట్టుగా ఒక పోజ్ ఇచ్చి హడావిడి చేశాడు. కాబట్టి ఈసారి ఫ్యాన్స్ కూడా వాడితో పాటు హరీష్ రావు వీళ్ళిద్దరికి గట్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నప్పటికీ కూడా ఆన్ ద ఫీల్డ్ లో మన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే హరీష్ రావు వర్సెస్ ఇటు అభిషేక్ శర్మ. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, ఏకంగా కొట్టుకోవడానికి వెళ్ళిపోతారా అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయింది. అంత తీవ్రతకు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మ్యాచ్ లో ఒకవేళ వాళ్ళిద్దరు ఎదురైతే అట్ ద సేమ్ టైం అభిషేక్ శర్మకు సంబంధించి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఐ హావ్ సీన్ ఒక విజువల్ నేను చూశాను. ఎవరి పాకిస్తాన్ ఒక వాళ్ళ అభిమాని సల్మాన్ ఆజాను మీట్ చేస్తున్న సందర్భంలో ఊగిపోతున్నాడు. మీరు ఎలాగైనా గెలవాలి, కోరుకు వచ్చిన మీరు ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా దెబ్బ కొట్టాలి. హరీష్ రావు ని విష్ చేస్తున్న సందర్భంలో కూడా హరీష్ రావు ని సో ఇటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి మాత్రం హై టెన్షన్ లో వాతా ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలి, ఒక 2-3 అంశాల గురించి చెప్పుకుని కంక్లూడ్ చేసేస్తున్నాం మనం. ఎందుకంటే కనుక ఫీల్డింగ్ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి గట్టిగా. అట్ ద సేమ్ టైం బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా తన పర్ఫార్మెన్స్ ని చూపించాలి. అట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తను చూపిస్తున్నాడు. బట్ తను వస్తున్న టైం కాస్త టిపికల్ టైం అవడం వల్ల కాస్త తన మోడ్ ని మార్చుకుంటే డిఫెన్స్ చేయడం కాస్త ఎసెట్ అవుతుంది. సో హార్దిక్ పాండ్యాకి సంబంధించాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ కనుక పార్ట్నర్షిప్ ని ఒక ఎదగదీసే పార్ట్నర్షిప్ ఇస్తే, దాని తర్వాత వచ్చి సూర్యకుమార్ యాదవ్, ఫర్గట్ టు టాక్ అబౌట్ హిమ్. సూర్యకుమార్ యాదవ్ తన పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేసిన సందర్భంగా కనిపిస్తోంది. సో తిరిగి చూసుకుంటే కనుక పాకిస్తాన్ ని చిత్తుగా ఈరోజు భారత్ ఓడిస్తున్న దానిలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తంగా ఈరోజు మ్యాచ్ కి సంబంధించి మా కొలీగ్ సచిన్ చెప్తున్నట్టుగా ఫీల్డింగ్ సరి చేసుకోవాలి. ఫీల్డింగ్ చాలా క్యాచెస్ మిస్ చేస్తున్నారు. సో ఫీల్డింగ్ సరి చేసుకోవాలి, వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్గా చెప్పుకోవాలి ఫీల్డింగ్ విషయంలో. ఆ తర్వాత ఫస్ట్ ఓపెనర్గా వచ్చేటువంటి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. బట్ ఈ రోజు కూడా అదే స్థాయిలో స్టాండ్ బైలో ఉంటూ అద్భుతమైన పర్ఫార్మెన్స్, బౌండరీలు బాది ఒక మంచి స్కోర్ సెట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కనుక మంచిగా కంటిన్యూ అవుతే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ టార్గెట్ టుడే. సో హార్దిక్ పాండ్యా కూడా అనుకున్న స్థాయిలో ఆయన పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. బ్యాటింగ్ పరంగా ఆయనకి అవకాశం రావడం లేదు. డిసెంట్ అటు బౌలింగ్లో కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా కొంచెం సెటెడ్ కావాల్సి ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. సో ఈరోజు ప్రోస్ ఏంటి, ఈరోజు ఏ రకంగా మనకు అడ్వాంటేజ్గా ఉండబోతుందంటే సేమ్ కంటిన్యూస్ ఫామ్లో ఉన్నాం, వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఉన్నారు, వరుస హిట్స్తో. ఇప్పటివరకు ఏషియా కప్ 2025 అసలు ఓటమే లేదు, కంటిన్యూస్గా హిస్టరీ తిరగరాస్తూ ఉన్నాం. సో 11 ఫైనల్స్కి చేరితే 11 సార్లు ఏషియా కప్లో ఫైనల్స్కి చేరితే 8 సార్లు మ్యాచెస్ గెలిచాం. సో ఇప్పుడు కూడా డెఫినెట్గా అదొక వండర్ కాబోతోంది. సో అగ్రెసివ్ అండ్ డీప్ లైనప్ ఉంది మనకి. సో వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్ ఉంది, స్పిన్ అటాక్ అద్భుతంగా ఉంది. స్ట్రాంగ్ రీసెంట్ ఫామ్ అండ్ బ్యాలెన్స్, మంచి ఫామ్లో ఉన్నాం. మనకుందల్లా ఒకటి ఫీల్డింగ్ కొంత సెట్ బ్యాక్ చేసుకోవాల్సి ఉంది, ఫీల్డింగ్ని మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక సీమ్ బౌలర్స్ అంతగా పర్ఫామ్ చేయకపోవడం. సో ఉన్న వాళ్ళలో మిడిల్ ఆర్డర్లో ఉన్న వారికి కొంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉండడం, ఇదంతా కూడా కొంత ఆబ్జెక్షన్గా కనబడుతోంది, డిసడ్వాంటేజ్ కనబడుతోంది. సో వాళ్ళకి స్పిన్ లేదు పాకిస్తాన్కి, మిడిల్ ఆర్డర్ చెత్త పర్ఫార్మెన్స్, ఇక వాళ్ళందరికీ వరకు సీనియారిటీ కూడా లేదు. వాళ్ళకుందల్లా ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్, పాకిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్. సడన్గా ఒక్కసారిగా లేచేటువంటి తత్వం ఉంది పాకిస్తాన్కి.